2 యూనివర్సిటీలు పెట్టి ఇది బెస్ట్ అని అడుగుతున్నారు. యూనివర్సిటీలో ఫ్రెంచ్ లాంగ్వేజ్తో టీచ్ చేస్తారా, ఇంగ్లీష్ లాంగ్వేజ్? ఇది ఒక్కటి ఫస్ట్ మీరు ఇది సెలెక్ట్ చేసుకున్నారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే ఎక్కడ వెళ్ళాయని నీ సర్టిఫికేట్ మీద ఈ కాలేజ్ పేరు ఉంటుంది. యూనివర్సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద కీ పాయింట్ ఇన్ యువర్ మాస్టర్స్, రైట్? సో హాయ్ గైస్, నేను మీ ప్యారిస్లో తెలుగు అబ్బాయిని. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు యూనివర్సిటీ ఎలా. నార్మల్గా అయితే నన్ను క్వశ్చన్స్ చేసేవి ఏంటి అంటే, 2 యూనివర్సిటీలు పెట్టి ఇది బెస్ట్ అని అడుగుతున్నారు. యాజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్గా చెప్తాను, బిజినెస్ కూడా నేను ఇప్పుడు కలెక్ట్ చేస్తున్నాను. బిజినెస్ స్కూల్స్లో కూడా ఉన్నారు ఫ్రెండ్స్ కూడా, వాళ్ళని కూడా కలెక్ట్ చేసి, అండ్ దట్టు మన సీనియర్స్ లైక్ నాకు ఇంకా వేరే వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, అందులో కూడా నేను మెన్షన్ చేసి మరి ఎవరైనా ఉన్నారా అని వాళ్ళని అడిగి మరి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో అది ఒక ప్లస్ పాయింటే ఉంది నాకు. ఈ అదర్ వాట్సాప్ గ్రూప్ ఉండడం వల్ల నాకు ఇన్ఫర్మేషన్ ఇంకా తొందరగా వచ్చేస్తుంది. అలా ఇచ్చి కూడా ఇస్తున్నాను. మళ్ళీ లైక్ అడుగుతున్నారు ఏంటి అంటే, ఫీజ్ స్ట్రక్చర్ కొంచెం ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, అది అని చాలా మంది క్వశ్చన్స్ చేస్తున్నారు. యాజ్ ఎ స్టూడెంట్గా ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటుంది, మాస్టర్స్లో ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడం ఏంటి అనేది. ప్యారిస్లో మెయిన్గా ఏంటి అంటే ఫ్రెంచ్, ఇక్కడ ఏంటి అంటే క్వశ్చన్ ఏంటి అంటే, చాలా మంది యూనివర్సిటీలో ఫ్రెంచ్ లాంగ్వేజ్తో టీచ్ చేస్తారా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచ్ చేస్తారా అని ఉంటుంది. నీ కాలేజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అని, నీకు ఇంటర్నేషనల్ ఎలిజిబుల్ ఉంటే మాత్రం అది ఇంగ్లీష్లోనే చెప్తారు. ఏ యూనివర్సిటీ అని ఇంటర్నేషనల్ ఉంటే చాలు, అది నీ ఇంగ్లీష్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్, ల్యాబ్స్, ఎవ్రీథింగ్ నీకు ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఎగ్జామ్స్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో దానికి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి వచ్చేసి యూనివర్సిటీ, నీకు నార్మల్గా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, యూనివర్సిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది. సో కొన్ని ఎలిమెంట్స్ చెప్తాను, దాని బేస్ మీద మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు స్టూడెంట్స్, ఇట్లా ఫీజ్ ద్వారా వెళ్ళాలా, లేకపోతే లైక్ ఇట్లా ఏమంటారు యూనివర్సిటీ ర్యాంకింగ్ వైజ్ వెళ్ళాలా ఏంటి ఇది అని చాలా క్వశ్చన్స్ అయితే అసలు రైజ్ అవుతున్నారు. సో నేను కొన్ని చెప్తాను, దాన్ని బట్టి ఇక అది మీ చాయిస్, మీరు చూసుకోండి, ఓకేనా? ఫస్ట్ మీరు కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే, ఇది ఫ్రెంచ్ మినిస్ట్రీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి రికగ్నైజేషన్ యూనివర్సిటీయా కాదా అని చెక్ చేసుకోండి. ఇది ఒక్కటి ఫస్ట్ మీరు ఇది సెలెక్ట్ చేసుకున్నారు, నీ కాలేజ్ ఉందంటే ఆల్మోస్ట్ మీది 50% అయితే అయిపోయినట్టే. ఎందుకంటే ఫ్రెంచ్ గవర్నమెంట్ నుంచి నీకు యూనివర్సిటీ పొందింది, రికగ్నైజేషన్ పొందింది అంటే అది ఆల్మోస్ట్ నీకు ఇంకా సేఫ్ అన్నట్టు. ఎందుకంటే ఎవరు ఈజీగా నీకు రికగ్నైజేషన్ ఇవ్వరు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి, వాళ్ళ స్కోర్స్, వాళ్ళ రివ్యూస్, పాజిటివ్ రివ్యూస్ అవన్నీ చూసి, రివ్యూస్ కూడా నార్మల్ అది ఐదర్ పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, అన్ని చూసే అయితే నీకు రికగ్నైజేషన్ ఇస్తారు కదా. ఇప్పుడు నీకు కూడా ఎవరైతే జాబ్లో శాలరీ కూడా హైకింగ్ అంత ఈజీ ఇవ్వరు కదా, నీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని బట్టి, బ్యాక్గ్రౌండ్, నీ వర్క్ ఎలా ఉందో బట్టి అట్లానే ఇస్తారు కదా. యాజ్ ఏ రికగ్నైజేషన్ కూడా ఇక్కడ యూనివర్సిటీస్లో కూడా అలానే ఇస్తారు. అలా చూసుకోండి. అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి అక్రిడిటేషన్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి. సో ఫర్ ఇంటర్నేషనల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే సిటిఐ అని ఒకటి ఉంటుంది. అదేంటి అంటే మనకి లైక్ మన క్రెడెన్షియల్స్ ఇవ్వడం అన్నట్టు, అదో వన్ టైప్ ఆఫ్ క్రెడెన్షియల్స్ ఇవ్వడం అన్నట్టు. సో మిగతా బిజినెసెస్ వాళ్ళకైతే ఏఎస్సిడిబి అనే ఒకటి ఉంది. సో ఒకటనేం లేదు, వాళ్ళకి 3 ఉన్నాయి. బిజినెస్ వాళ్ళకైతే అక్రిడిటేషన్ ప్రోగ్రామ్స్కి వాళ్ళు ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి 3 ఉన్నాయి, 3 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అక్కడ నుంచి వీళ్ళకి ఎలిజిబుల్ ఈ యూనివర్సిటీకి ఉందా లేదా చూసుకోండి, ఓకే? అది సెకండ్ వచ్చేసి. అండ్ ఎందుకు ఇవన్నీ ఎందుకు చూసుకోవాలి మనం అంటే, ఎప్పుడైనా సరే ఇక్కడ ఫ్రెంచ్ గవర్నమెంట్, ఈ ఫ్రెంచ్ అనేది కాదు, నార్మల్గా నువ్వు గ్లోబల్గా ఎక్కడ వెళ్ళాయని నీ సర్టిఫికేట్ మీద ఈ కాలేజ్ పేరు ఉంటుంది. సో వాళ్ళకి ఆటోమేటిక్గా కొంత గొప్ప వాళ్ళకి ఐడియా ఉంటుంది ఈ యూనివర్సిటీ మంచిదా ఏంటి అని. మెయిన్గా ఇక ప్యారిస్లో నువ్వు జాబ్ చేస్తే వాళ్ళు లోకల్ కాబట్టి, లోకల్ వాళ్ళకి ఇంకా ఈజీగా తెలుస్తుంది ఈ యూనివర్సిటీ మంచిదా కాదని. సో ఆ బేస్ మీద, ఎందుకంటే నీ ఫ్యూచర్ జాబ్ ఆపర్చునిటీ బాగుండాలి అంటే, నువ్వు మంచిగా సెటిల్ అవ్వాలి అంటే, యూనివర్సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద కీ పాయింట్ ఇన్ యువర్ మాస్టర్స్, రైట్? సో అదొకటి చూసుకోండి. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ర్యాంకింగ్. కాలేజ్ ర్యాంకింగ్ ఎలా ఉందో చూసుకో. నార్మల్గా అయితే నీకు రికగ్నైజేషన్, అగ్రిగేషన్ ప్రోగ్రామ్స్ ఈ పర్టికులర్గా పర్ఫెక్ట్ ఉన్నాయి అంటే ర్యాంకింగ్ కూడా ఇన్ ద సింగిల్ డిజిట్లోనే ఉంటుంది. అది మెయిన్ కామన్ ఉంటుంది ఎవరికైనా, అది పెద్ద చూసుకోవాల్సిన కూడా అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి జాబ్ ఆపర్చునిటీస్, లైక్ ఆఫ్టర్ ది మాస్టర్స్ మీ యూనివర్సిటీలో మీ రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ ఎవ్రీ టైం రీసెర్చ్ చేయండి మీ కాలేజ్ గురించి. అది ఎంత ఎక్కువ చేస్తే అంత ఈజీ మీకు. ఎందుకంటే ఈ జనరేషన్లో సోషల్ మీడియా అనేది చాలా మోస్ట్ పవర్ఫుల్ అన్నట్టు.
ఒకరిని ఒకరిని లేపాలన్నా, ఒకరిని దించాలన్నా సోషల్ మీడియా పక్కా హైలో ఉంది ఇప్పుడు. కరెక్టే కదా! సో, అది మీరు ఈ పర్ఫెక్ట్ మీ యూనివర్సిటీ మీరు యూనివర్సిటీ అని కాదు. పారిస్‌లో ఏది ఇన్ఫర్మేషన్ కావాలి ఏది అన్నా అది దాన్ని పట్టుకొని వేలాడండి. ఈజీగా మీకు క్వెషన్స్‌కి ఆన్సర్స్ దొరికేస్తది. రీసెర్చ్ చేయండి. లింక్డ్ఇన్‌కెళ్ళండి. లింక్డ్ఇన్‌లో ఐసెప్ యూనివర్సిటీ అని కొట్టండి. చాలా మంది పేజెస్ వస్తాయి. వాళ్ళ ప్రొఫైల్‌కెళ్ళండి. ఆ మెసేజ్ చేయండి. ఒక్కరితోని వదిలేయకండి. 100 మందికి చేయండి. చేసి అడగండి. తెలుసుకోండి. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. నీ నీకు తగ్గట్టు నీకు బాగుందా లేదా చూసుకోండి. యూనివర్సిటీ ఏదైనా అది బిజినెస్ అవ్వని, ఇంజినీరింగ్ కాలేజ్ అవ్వని. నెక్స్ట్ వచ్చేసి జాబ్ ఆపర్చునిటీస్. కాలేజ్ వాళ్ళు నీకు ప్లేస్మెంట్స్ ఇస్తున్నారా? యాజ్ ఎ ఇంటర్న్‌షిప్‌గా ఫుల్ టైమ్ జాబ్స్ కూడా వాళ్ళేమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? వాళ్ళని మెయిల్ చేసి అవి ఇవి అడగండి. అడిగితే వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు. ఒక్కటే మాట చెప్తున్నాను. మీకు ఏ చిన్న క్వెషన్ ఉన్నా అది పెద్దదవ్వచ్చు, చిన్నదవ్వచ్చు. అది ఏదైనా మ్యాండేటరీ కాదు. ఇంచు బై ఇంచు. ఫర్ ఎగ్జాంపుల్ నీ స్టడీ ఎట్లుంది? నాకు కోర్స్ ప్రోగ్రామ్ పంపమంటే కూడా వీళ్ళు పంపిస్తారు. ఒకటే మాట చెప్తున్నా వినండి. నువ్వు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ ఎలిమెంట్స్ ఫస్ట్ మెయిన్‌లో పెట్టుకో. ఒకటి ఫ్రెంచ్ గవర్నమెంట్ నుంచి రికగ్నైజేషన్ ఉందా లేదా? అక్రిడిటేషన్ ప్రోగ్రామ్స్ ఎలిజిబుల్ ఉందా లేదా? థర్డ్ ర్యాంకింగ్ వైజ్‌లో ఎంతుంది? ఫోర్త్ వచ్చేసి వర్క్ స్టడీ వీసాలు అవి ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి చూసుకోండి. సో నీకు కాలేజ్ వాళ్ళు నీకు ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ ఇంటర్న్‌షిప్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా? వాళ్ళని అడగండి. వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయండి. చెక్ చేసినాక వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన సీనియర్స్ ఉంటారు. సీనియర్స్‌ని మీరు లింక్డ్ఇన్ ద్వారానో ఎక్కడనో రీసెర్చ్ చేసుకొని సోషల్ మీడియా వాడండి. వాడి అన్నీ తెలుసుకోండి. అన్నీ తెలుసుకున్న తర్వాతనే ఒక ఒక యూనివర్సిటీ మీద మీకు ఒక ఫైనల్ డిసిషన్‌కి రండి. అది వచ్చాకనే అప్లై చేయండి. అంతేగాని మీరు అప్లై చేశాక తర్వాత ఇవి చూసుకుంటే మాత్రం చాలా కష్టం. ఓకేనా? ఇది మా కాలేజ్ చెప్పడం మర్చిపోయా. ఇది మా కాలేజ్ ఐసెప్ యూనివర్సిటీ. ఈ నుంచి మొదలు పెడితే అక్కడి నుంచి ఉంటుంది. అండ్ ఇంకోటి మర్చిపోయాను చెప్పడం, కాలేజ్ టైమింగ్స్. సో చాలా మంది యూనివర్సిటీ అడుగుతున్నారు కానీ టైమింగ్స్ అడగట్లేదు. అదొక్కటి నాకు ఇంతవరకు అసలు నేను ఫస్ట్ ఎవడైనా మెసేజ్ చేస్తే కాలేజ్ టైమింగ్స్ చూసుకున్నావు బ్రో అన్న. నేను ఇక్కడ చెప్తాడు బిజినెస్ అయినా ఇంజనీరింగ్ అయినా వాళ్ళ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఇప్పుడు నాకు వచ్చేసరికి నాకు మండే టు ఫ్రైడే కాలేజ్ అంటే మండే ట్యూస్డే 9 to 6 PM ఉంటుంది. అండ్ ఫ్రైడే రోజు వచ్చేసి నాకు మార్నింగ్ 8 నుంచి 10:30కి ఒకటి ఉంటుంది. అండ్ ఈవినింగ్ 2 to 5:30 వరకు ఒక క్లాస్ ఉంటుంది. 3 days అయితే నాకు ఫిక్స్, ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. మిడిల్లో మండే వెనస్డే నాకు ఫ్రెంచ్ క్లాస్ ఉంటుంది ఎక్స్ట్రా నైట్ 8:30 వరకు. ఇది ప్యాటర్న్ ఉంటుంది మా ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకైతే. నా ఐసెప్ కాలేజ్ వాళ్ళకైతే ఇది మాకు ప్యాటర్న్. మిగతా ఇంజనీరింగ్ కాలేజ్ అయితే 4 days 3 days పక్కా మ్యాండేటరీ. అది 4 days 5 days అయితే పక్కా మ్యాండేటరీ. అండ్ యాజ్ ఎ బిజినెస్ స్కూల్స్ కూడా వాళ్ళ టైమింగ్స్ కూడా అంతే. కొంతమందికి స్కీమా ఎవరైతే స్కీమా వాళ్ళు ఉంటారో వాళ్ళకి 8 AM నుంచి నైట్ 8 PM వరకు ఉందంట కాలేజ్. ప్రజెంటేషన్స్ అవి ఇవి ఇవ్వడం. సో మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా టైమింగ్స్ కూడా అడగండి వాళ్ళని. వీళ్ళ టైమింగ్స్ అవి ఇవి అడిగి మీరు తెలుసుకొని రండి. మీ కన్వీనియంట్గా మీరు ఎంతమంది ఇప్పుడు నార్మల్ స్టూడెంట్స్ వస్తే ఏం చేస్తాడు? స్టడీ చేసుకొని పార్ట్ టైం చేసుకుందామని చూస్తాడు. ఓకే, దాన్ని అట్లా మ్యాన్పులేట్ చేసుకుంటా అట్లా చేసుకుంటా ఏదో ఒకటి చేసి వర్క్ చేసుకుంటా నేను చదువుకుంటా అనే కాన్సెప్ట్ మైండ్తోనే వస్తారు ఇక్కడ మన ఇండియన్స్ ఎవరైనా కానీ. ఓకే, అలా చేసుకునే వాళ్ళకి టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు మేనేజ్ చేసుకోవాలి. అట్లా స్టడీ మేనేజ్ చేసుకోవాలి, పార్ట్ టైం కూడా మేనేజ్ చేసుకోవాలి. సో అది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి. సో టైమింగ్స్ కూడా ఒకసారి కాలేజ్ వాళ్ళని అడిగి తెలుసుకోండి. కన్సల్టెన్సీ వాళ్ళు ఎలా చెప్పారు మ్యాక్సిమం ఏంటి అంటే కన్సల్టెన్సీ. నేను ఇంకో విషయం కూడా చెప్తాను. కన్సల్టెన్సీ వాళ్ళు ఏది చెప్తుంది నమ్మకండి, గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే కన్సల్టెన్సీ వాళ్ళకి చెప్పే కమిషన్ వాళ్ళకి వస్తుంది. ఓకే, వాళ్ళు చెప్పే కమిషన్ వాళ్ళకి వస్తుంది. అన్ని వాళ్ళు చెప్పిన ప్రతిదీ నువ్వు తల ఊపినావు అంటే వాళ్ళు ఏదో ఒక కాలేజ్ అప్లై చేస్తారు, అన్ని చేస్తారు. వాళ్ళ కాలేజ్ నుంచి వాళ్ళకి కమిషన్ వస్తుంది. ఇంకా నీకు దానివల్ల పోయింది నీ మనీ, వాళ్ళ మనీ కాదు కదా. సో ముందే జాగ్రత్త చూసుకో. వాళ్ళు ఇచ్చిరా అది నువ్వు రీసెర్చ్ చేసుకో ఈ ఎలిమెంట్స్ని బట్టి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా క్లారిఫికేషన్ కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి రిప్లై ఇస్తాను. సో నా యూట్యూబ్ ఛానల్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి.